రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో పాడైపోతుంది. ఉన్న మేయర్ స్థానాల ఉన్నటువంటి మేయర్ స్థానాలని కార్పొరేషన్ది భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు దీనికంటే ముందున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూసి అల్టిమేట్ చూసి ఏం చేశారు, భూస్థాపితం చేశారు పార్టీని. ఈరోజు ఎక్కడ కూడా కనిపించలేనటువంటి పరిస్థితిలో నాయకులు లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంది. అట్లనే కవిత గారు కూడా మరి వాళ్ళ కుటుంబం నుంచి విడిపోయి ఈరోజు రేపు ఎల్లుండో పార్టీ పెడతా అన్న ఆలోచన అక్కడే తెలిసిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ యొక్క నాయకుల యొక్క అవినీతి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎలా ఉందనేది. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 6 హామీలను ఇస్తాని ముందుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అందరినీ మన్నలు పొంది గెలుచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు. రేపు కూడా ప్రజలు బీఆర్ఎస్కి ఎలా ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సినంత కూడా ప్రజలు వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి యువత ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏదో కొన్ని కంపెనీలని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు హైదరాబాద్ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి రాష్ట్రము ఈరోజు ఏ పని లేకుండా కూడా గెలిచినటువంటి 4 సంవత్సరాల నుంచి కూడా మేడిగడ్డ 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 అని చెప్పేసి పేపర్లో ఫోటోలు దిగిరావడం, బస్సులు ఎక్కి పోయి దిగిరావడం తప్ప ఏ రోజు కూడా దాని తర్వాత హైడ్రా అని ఒక క్రియేట్ చేసి అంటే మొత్తానికి ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేసే పరిస్థితిలో రాష్ట్రం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కానీ వాళ్ళు కేటీఆర్ గారు కానివ్వండి కొన్ని లక్షల కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక కొన్ని లక్షల కోట్లు బడ్జెట్ మిగిలిందని చెప్పి పేపర్కి ఇచ్చారు. అదే విషయం వాళ్ళ తర్వాతకి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినాక ఇప్పుడు ఏం లేవు, నన్ను అడ్డగా నిలువ కూర్చినా కూడా పైసలు లేవన్నట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి రేవంత్ రెడ్డి గారు అలా అనడము ఒక ఏ విధమైన ఉద్దేశపూర్వకంగా అన్నారో తెలియట్లేదు. సో నేను అనేది ఏంటంటే రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ బాగా వేస్తుంది. ప్రజలందరూ చూసిరు ఈ 2 పార్టీలు ఏమి చేయలేవు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చేస్తుందని ఒక నమ్మకాన్ని ఈ 2 పార్టీలే మాకు ఒక అవకాశం ఇచ్చారు. వీళ్ళ అభివృద్ధి వల్ల వీళ్ళ అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఇండైరెక్ట్ గా బీజేపీ చేయబడుతుంది, నేను చేయలేమని ఒకటి సూచన అయితే ఇవ్వడం జరిగింది.